ధనుర్మాసోక్తంలో ఇవాళ 11వ పాసురం అండి. ఇందులోనే ఏంటంటే ఆ గోపికలు ఆవిడని వేపుతున్నారు కదా. ఒక గోపికని ఏమంటున్నారంటే, లేగదూడలు కలవి, దూడల వల్లే ఉన్నవి అయిన ఆవుల మందలో ఎన్నిటినో పాలు పితుకగలవారు, శత్రువులను ఎదిరించి బలంతో యుద్ధం చేసేవారు, ఏ విధమైన దోషము లేనివారు, గోపాలకుల వంశమున మొలిచిన ఓ బంగారు తీగ అంటే పుట్టిందానా అని చెప్తూ, పుట్టలోని పాము పడకవలే ఉన్న నితంబ ప్రదేశం కలదానా, అడవిలోని నెమలి వల్లే అందమైన కేశపాసములతో ఊపుచున్నదానా, ఎందుకమ్మా పలక్కండా ఉలక్కండా అలా ఉన్నావు, నీ నిద్రకు అర్థం ఏంటో చెప్పు అని చెప్తూ, కత్తు కదవై కడంగల్ పలకరందు செத்தா திரைய சென்று திருச்செய்யும் கொத்தமுன்னில்லாத கோவலதம் பார்க்கொடியே புத்தரவல்குள் புதுமையிலே போதராய் சுத்தத்து தோடு மாலெல்லாம் வந்து நின் மொத்தம் புகிந்து முகில் வண்ணன் பெயர் பாடா சித்தாதே பேசாதே